హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో మనం చూడబోతుంది ఏంటంటే క్రిస్మస్ వేడుకలు విజయవాడలో ఎలా జరుగుతున్నాయి, డెకరేషన్స్ ఎలా చేశారనేది చూద్దాం. ప్రతి సిటీకి కళ తీసుకొచ్చే ప్రదేశం ఏదో ఒకటి ఉంటుంది కదండి, ఒక సెంటర్ లాగా. అట్లాగే విజయవాడకి బందర్ రోడ్ అనేది అయితే లైఫ్ అని చెప్పాలి. సో ఇక్కడ బందర్ రోడ్ లో షాపింగ్ మాల్స్ కి వాటికి వీటికి అట్లా లైటింగ్స్ ఉన్నాయో చూద్దామని అయితే రోడ్ మీదకి వచ్చాము. షాపింగ్ మాల్స్ లో అన్నిటికీ ఆఫర్లు ఉన్నాయండి, ఫుల్ ఆన్ ఆఫర్లు పెట్టారు. కానీ మనకు తెలిసిందే కదా, ఆఫర్ అంటారు, లోపలికి వెళ్తే కొన్నిటి మీద అని చెప్తారు అనమాట. అలా ప్రతి షాప్ లో జరిగింది. సో మనం ఏ షాప్ లోకి వెళ్ళి అయితే లుక్ వేయట్లేదు, బయట నుంచే చూస్తున్నాము. క్రిస్టమస్ ఒకటి, న్యూ ఇయర్ ఒకటి, సంక్రాంతి ఒకటి, 3 వరుసగా ఉండడంతో ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్స్ కి కూడా లైట్లతో దగదగా మెరుస్తున్నాయి అనమాట. సో చాలా కన్నుల పండుగగా ఉంది చూడడానికి. రేపటి నుంచి హాలిడేస్ అంట కాలేజ్ వాళ్ళకి. ఈ రోజు కాలేజ్ వాళ్ళు ఇంకా షాపింగ్ చేసుకునే వాళ్ళు అందరూ రోడ్డు మీదే ఉన్నారు. చూడడానికి అయితే పండుగ వాతావరణం మొత్తం రోడ్డు మీద కనిపిస్తుంది. ఫుల్ ఆన్ హడావిడిగా అయితే ఉందండి. డిసెంబర్ అంటే చాలండి మనకి ముందుగా గుర్తొచ్చేది క్రిస్టమస్ అన్నమాట. యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా ఈ క్రిస్టమస్ వేడుకలు అనేవి జరుగుతాయి. అండ్ మేము విజయవాడలో ఎక్కడైతే ఎక్కువగా కొంచెం ఈ ఫెస్టివల్స్ కి సంబంధించిన డెకరేషన్స్ కానివ్వండి, ఫెస్టివల్ వైబ్ కానివ్వండి, మా సరౌండ్స్ లో ఎక్కడెక్కడైతే ఉన్నాయి, ఎక్కడైతే కొంచెం క్రిస్టియన్ లొకాలిటీ ఎక్కువ కనిపిస్తుందో మేము ఆ ఏరియాస్ లోకి వెళ్ళి మేము వీడియో తీయడానికి అయితే ట్రై చేసాము. చాలా మంది ప్రతి ఇంటికి స్టార్స్ పెట్టుకున్నారండి. చిన్న చిన్న సందుల్లో కూడా చాలా డెకరేషన్ ఉంది. బట్ అన్ని సందుల్లోకి వెళ్ళి షూట్ చేయలేం కదా. సో రోడ్డు మీద మా
ఐ సైట్ కి సరౌండ్స్ లో ఎక్కడెక్కడైతే కొంచెం ఎక్కువ లైటింగ్ కనిపించిందో అవైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాము. చాలా బాగా అనిపించింది. వేరే కంట్రీస్ లో అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తారు కదా, ప్రతి స్ట్రీట్ లోనూ అంతా చేసేస్తారు. కొంతమంది ఇండియా నుంచి ఓన్లీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం హాలిడే కట్ వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో నాకు ఆ వైబ్ వచ్చింది అనమాట. ఇన్ని లైట్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మనం ఈ కొన్ని లైట్స్ చూసే మనకి ఇలా అనిపిస్తే యాక్చువల్ గా అక్కడైతే ఎలా ఉండిద్దా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, మనకి వెళ్ళే అవకాశం లేదు. సో ఎక్కడుందో ఆ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయడానికే ట్రై చేయాలన్నమాట. సో ప్రెసెంట్ అయితే మేము ఈ వైబ్ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేసి మీ దాకా తీసుకురావాలనే మా ఈ చిన్ని ప్రయత్నం. ఇక్కడ మేము వెళ్తుంటే ఒక పెద్ద చర్చ్ కనిపించిందండి. సో అక్కడికి వెళ్ళి అడిగాము. సో ఇప్పుడు ఏముంటుందండి, ఇప్పుడు అంతా డెకరేట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకా మీరు ఇక్కడ ఉన్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇక్కడ అంటే వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ ప్రేయర్ ఉంటుంది నైట్ అంతా కూడా అని చెప్పారు. సో నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్ వరకు కూడా ప్రేయర్ ఉంటుందంట. మళ్ళీ ఫెస్టివల్ రోజు కూడా, అంటే ఇప్పుడు నైట్ అంతా ప్రేయర్ ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ 10 to 11 మధ్యలో మళ్ళీ ప్రేయర్ ఉంటుందంట. సో మళ్ళీ రేపు నైట్ కూడా ప్రేయర్స్ ఉంటాయంట. వాళ్ళకి ఉండేది ఒక్క ఫెస్టివలే కదండి, ఈ క్రిస్మస్ ఒకటి, ఈస్టర్ ఒకటి, రెండు ఎక్కువగా జరుపుకుంటారు క్రిస్టియన్స్. సో దీంతో పాటు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇయర్ మొత్తం వాళ్ళు వెయిట్ చేసేది ఈ ఫెస్టివల్, ఈ డేట్ కోసమే కాబట్టి రేపంతా కూడా మాక్సిమం ప్రేయర్స్ లోనే గడపడానికి ఇష్టపడతారంట. వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఫెస్టివల్ మనం కూడా ఇదే చేస్తాం కదా, మనకు నచ్చిన వాళ్ళు ఇంటికి పిలుచుకుంటాం, లేదా మనం వెళ్తాము, ఏ విధంగా అయితే మనం నచ్చినవి వండుకొని తింటాము, సెలబ్రేట్ చేసుకుంటామో వీళ్ళు కూడా అంతే చేసుకుంటారని చెప్పారు. అన్ని చర్చిలు కానివ్వండి అన్ని మంచిగా డెకరేట్ చేసుకున్నారు. పశువుల పాకలాగా చిన్నది నిర్మించి దాంట్లో ఆ బర్త్ కి సంబంధించి స్టోరీ మొత్తం కూడా కనిపించేలాగా అక్కడ పెట్టారనమాట. నేను వాళ్ళని అడిగాను ఏంటి అంటే, గొర్రెల కాపర్లు, యేసు ప్రభు, మరియామాత, మేరీమాత అని చెప్పారండి. మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. నాకు ఎగ్జాక్ట్ గా మీకు చెప్పడానికి రావట్లేదు, బట్ స్టోరీ అంతా కూడా మంచిగా
ప్రతి స్టోరీ కూడా అక్కడ అర్థమయ్యేలాగా బాగా పెట్టారు. దేవదూతలు అన్ని కూడా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఏది మిస్ కాకుండా పెట్టారనమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్ గా ఉన్నాయి బొమ్మలు. ఎవ్రీ ఇయర్ ఇట్లాగే పెడతారంట. కొంతమంది అయితే చిన్న చిన్న సందుల్లో కూడా సందుకి స్టార్టింగ్ లో ఇట్లా పశువుల పాకలాగా పెట్టారు. చిన్న పిల్లలు వాళ్ళందరూ ఇష్టంగా చూస్తున్నారు. క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. ట్రీని మంచిగా డెకరేట్ చేశారు. కొంతమంది ఏమో ఇంటి లోపల కూడా పెట్టుకున్నారు. కొంతమంది ఇట్లా చర్చి బయట పెద్దగా ఏమో చర్చిల దగ్గర పెట్టుకున్నారు. ఇంట్లో మేము స్టార్ చిన్న క్రిస్మస్ ట్రీ లాగా అయితే పెట్టుకోవడం అనేది జరిగింది అనమాట. సో మేము ఇవన్నీ కూడా వెళ్ళి కనుక్కున్నాం. గుడిమల మేరీమాత గుడి దగ్గరకు వచ్చాము. డెకరేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామని. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏం హడావిడి కనిపించట్లేదు. చైర్స్ అయితే రెడీ పెడుతున్నారు. మేబీ ఈ రోజు నైట్ కి ప్రేయర్ ఉంటుందేమో. రేపు నైట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఇది నాకు తెలుసు. ఈ రోజు నైట్ కూడా ప్రేయర్ ఉందేమో. ఇక్కడ చైర్స్ అయితే రెడీ చేస్తున్నారు. రేపు మార్నింగ్ ప్రేయర్ కో మరి ఎప్పటికో తెలీదు. ప్రస్తుతం అయితే లైటింగ్స్ కానీ ఎటువంటివి ఏమీ లేవు. మరి వాళ్ళు డాటా చేస్తారో లేదా రేపు పొద్దున్న వేస్తారో చూడాలి. మళ్ళీ రేపు వచ్చి చూద్దాం మనం ఇక్కడ ఎట్లా ఉందో వాతావరణం. ప్రస్తుతానికి అయితే ఎటువంటి హడావిడి లేదు. తిరిగి అయితే ఇంటికి వెళ్తున్నామండి. వెళ్తూ కూడా ఇంకెక్కడైనా ఏమైనా డెకరేషన్స్ ఉంటాయేమో, ఇంకెక్కడైనా హడావిడి ఉందేమో అది కూడా చూద్దామని చెప్పి వెళ్తున్నాము. వెళ్లే కొద్దికి ప్రతి ప్లేస్ లో ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా చూసుకుంటూ అందరూ ఎవరైనా సరే ఎవరికి తగినట్టు వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటే చూడ్డానికి ఎంత బాగుంటుందో. ఇది గుణదల దగ్గర కొండ మీద వరకు కూడా ఇల్లులు ఉంటాయండి. ఆ ప్రతి ఇంట్లోనూ డెకరేషన్ కనిపిస్తుంది. తర్వాత మేము తిరిగి వెళ్ళేటప్పుడు వర్షం వస్తుంది పిచ్చి పిచ్చిగా. ఈ రోజు అసలు మార్నింగ్ నుంచి కూడా ఫుల్ రెయిన్ వస్తుంది అనమాట. ఈ వాన వస్తే ఒకవేళ రేపు పొద్దున్న వాన వస్తే కనుక కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు ప్రేయర్స్ కి వెళ్ళే వాళ్ళకి. సో రాకూడదని కోరుకుంటున్నాను నేనైతే. తర్వాత మేము పీవీపీకి వచ్చాము. పీవీపీలో ఎప్పుడు ఈ ఫెస్టివల్ కి తగినట్టు అట్లా డెకరేషన్ పెడతారు. న్యూ ఇయర్ కి సంబంధించింది అయితే అది, క్రిస్మస్ కి సంబంధించిన ట్రీ, దసరాకు సంబంధించి ప్రతిదీ కూడా ప్రతి ఫెస్టివల్ కి ఏదో ఒక డెకరేషన్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏ విధంగా డెకరేట్ చేశారు అని చూడడానికి అయితే వచ్చాము. అనుకున్నట్టుగానే ఇక్కడ పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారండి. సో చాలా మంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారనమాట. స్టూడెంట్స్ కానివ్వండి, ఇట్లా హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి అందరూ ఎక్కువగా పీవీపీకి రావడానికి ఇష్టపడతారు. పీవీపీ ఎప్పుడు కూడా ఏ షాప్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేదంటే ఏదైనా షాప్ ఎంటీగా ఉండడం నేనైతే ఎప్పుడు చూడలేదు. అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ కూడా చాలా సక్సెస్ఫుల్ గానే రన్ అవుతుంది. చూసారా ఎంత బాగుందో క్రిస్మస్ ట్రీ పెద్దది.
గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ ఒక లైక్ చేయండి. ఈ పీవీపీలో ఎవ్రీ ఇయర్ ఏ అకేషన్ అయినా దానికి తగినట్టు డెకరేషన్ చేస్తారు. సో అందరికి విజయవాడలో పీవీపీ అనేది ఒక ఎమోషన్ అయిపోయింది అనమాట. ఎన్ని మాల్స్ ఉన్నా అందరూ ఇక్కడికే ఎక్కువగా వస్తారు. ఎందుకు అంటే వేరే మాల్స్ ఎప్పుడు ఏదో ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం ఏదో ఒకటి ఉంటూనే ఉంది. అందరూ ఎక్కువగా స్టూడెంట్స్ కానివ్వండి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా బాగా రెనోవేట్ చేశారు. ఎప్పుడు మెయింటెనెన్స్ కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటారు. చాలా బాగా ఉంటుంది. ఎప్పుడు జనాలు ఉంది, అసలు ఏ ఇబ్బంది ఎప్పుడు కలగదు అనమాట. అందుకే అందరూ ఎక్కువగా ఇక్కడికి వస్తారు. ఇది కూడా బాగా రెనోవేట్ చేశారు ఇప్పుడు. అండ్ ఎక్కడైతే క్రిస్టియన్స్ ఎక్కువ ఉంది, డెకరేషన్ ఎక్కడైతే మాకు బాగా అనిపించిందో ఆ క్లిప్స్ అన్ని మేము కవర్ చేయడానికి అయితే ట్రై చేసాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. అండ్ చాలా షాపింగ్ మాల్స్ కూడా డెకరేషన్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి, సంక్రాంతి వరకు కూడా సేమ్ పెట్టేస్తారు. ఎటువంటి బోర్డు పెట్టరా అన్న మా షాప్ కి రండి అన్నట్టు హెవీ లైట్స్ అయితే డెకరేషన్ ఉంటుంది. దాన్ని మనం క్రిస్మస్ డెకరేషన్ అనుకోవడానికి ఏదో ఆల్ ఓవర్ గా అందరి కోసం పెట్టారని క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి టోటల్ అయిపోద్ది ఆ లైటింగ్ లోనే. సో ఈ రోజుకైతే మేము డెకరేషన్స్ పరంగా ఎలా చేశారో చూద్దాము. మళ్ళీ రేపు క్రిస్మస్ వేడుకలు విజయవాడలో ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయో, కొన్ని మా సరౌండ్స్ లో కొన్ని ఎక్కడెక్కడ మంచిగా ఎలా జరుగుతున్నాయో అవి కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అలాగే మేము ఎలా చేసుకున్న సెలబ్రేషన్ రేపు చూపిస్తాము. రేపు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్, సారీ మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, మేరీ క్రిస్మస్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.